ఈ గ్రామస్తులకే కాకుండా అందరికీ గర్వకారణం. విగ్రహాలని రెండు రకాల జాగాలలో ప్రతిష్ఠించుకుంటాం. ఒకటి ప్రజల జాగాలో ప్రతిష్ఠించుకుంటాం, ఒక విగ్రహావిష్కరణ సొంత భూములలో ఆవిష్కరించుకుంటాం. సమాజం కోసం, సమాజ హితం కోసం త్యాగం చేసే వాళ్ళని ప్రజలు ప్రజా ప్రదేశాల్లో పెట్టుకుంటారు. కుటుంబాల కోసం ఉన్న వాళ్ళను గౌరవించుకోవడానికి వాళ్ళ జాగాలు పెట్టుకుంటారు. త్యాగాలకు ఎప్పుడు కులం, మతం, ప్రాంతంతో సంబంధం ఉండదు. త్యాగం మహోన్నతమైంది కాబట్టి. ఇప్పటిదాకా రాజగోపాల్కి చెప్పినట్టుగా ఎవరు శాశ్వతం కాదు, ఏ జీవి ఏ మనిషి శాశ్వతం కాదు, కానీ అమరత్వం శాశ్వతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మహనీయుల విగ్రహాలని జయంతి ఉత్సవాల నాడు లేదా వర్ధంతి సభల నాడు దండలేసుకోవడం కోసం ప్రతిష్ఠించుకో. ఈ కోటాను కోట్ల జీవరాశులలో మనిషి జీవితం చాలా గొప్పదని చెప్పి అనుకుంటాము. దానికి కారణాలు రెండు ఉంటాయి. ఒకటి, మనిషి మాత్రమే చెప్పగలడు, మనిషి మాత్రమే వినగలడు. అన్నిటికీ మిక్కిలి తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం పాటుపడేవాడు, త్యాగం చేసేవాడు మనిషి మాత్రమే. మనిషి తన కోసం తాను బతికేవాడు చిన్నవాడు, ఈగ కన్నా హీనమైన వాడు. మనిషి ఇతరుల కోసం బతికేవాడు హిమాలయాల కన్నా కూడా గొప్పవాడు. అందుకే ఇవాళ ఈ మహనీయుల యొక్క ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అంటే రాబోయే తరాలకు మనిషి కేవలం తన కుటుంబం, తన ఆస్తి, తన జీవితం కాకుండా మనిషికి ఇంకో గొప్ప గంభీరమైనటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత సమాజంలో అన్యాయం జరిగినప్పుడు, సమాజంలో దుర్మార్గం రాజ్యమవుతున్నప్పుడు ఆ దుర్మార్గాలకు, అన్యాయాలకు పోరాడేటువంటి మనిషి ఒకడు ఉండాలి. ఆ మనిషి త్యాగతనుడు, ఆ మనిషి త్యాగమూర్తి. ఆ స్ఫూర్తిని అందించేదే చాకలైలమ్మ గారి ఆ విగ్రహం. ఇవాళ ఈ మహనీయుల యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకొని ఆమె జయంతి ఉత్సవాలు, వారి వర్ధంతి సభ సందర్భంగా స్ఫూర్తిని పొందాలని, వారిచ్చిన స్ఫూర్తి ఒకటే స్ఫూర్తి. దుర్మార్గం, అన్యాయం ఎవరు చేసినా, అది రాజ్యం చేసినా, అది ప్రైవేటు గుండాలు చేసినా, ఆనాటి నైజాం చేసినా, ఆనాటి రజాకాలు చేసినా, ఎవరు చేసినా ఎదిరించేటువంటి తత్వాన్ని, స్ఫూర్తిని నల్లగొండకి అది వెన్నతో పుట్టిన విద్య కాబట్టి త్యాగాలకు మారుపేరు, పోరాటాలకు మారుపేరు నల్లగొండ కాబట్టి ఆ నల్లగొండ వనిత, ఆ వీరవనిత యొక్క స్ఫూర్తిని యావత్ తెలంగాణ, ఆనాడు మీ తెలంగాణ ఉద్యమంలో ఒకటే అనేవాళ్ళు, దొడ్డి కొండరక వారసులం మేము, చాకలి ఐలమ్మకు వారసులం మేము. ఈ పోరాటాన్ని ఆర్పగలిగే శక్తి ఎవరికి లేదురా అని చెప్పి గర్జించడానికి కారణం ఏంటంటే వీళ్ళ త్యాగాలే. కాబట్టి ఆ త్యాగాల సాక్షిగా 4 తరాలు ఇవాళ వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ స్వేచ్ఛ గురించి, ఎవరికి తెలియకపోవచ్చు ఈ అనుభవిస్తున్నటువంటి గొప్పతనం గురించి, కానీ ఆ త్యాగాలు లేకుండా, ఆ పోరాటం లేకుండా మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ లేదు. కాబట్టి వాళ్ళని స్మరించుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.